ఓకే. సో, వర్కౌట్ యొక్క మొత్తం ఫీచర్స్ అన్నీ కూడా మనం విన్నాం కదా! మనం ఒక ఫస్ట్ రెసిపీ కూడా క్రియేట్ చేసినట్టున్నాం. యెస్ సార్. ఫస్ట్ రెసిపీ అర్థమైందా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? నో సార్. No, డౌట్స్ sir. ఏం లేవా? ఓకే. సో, నేను 2 క్వెషన్స్ అడుగుతాను చెప్పండి. వాట్ ఈస్ ట్రిగ్గర్? వాట్ ఈస్ యాక్షన్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రిగ్గర్ అండ్ యాక్షన్? మనం ఇచ్చిన కండిషన్ చెక్ చేసేది ట్రిగ్గర్ సార్. యాక్షన్ అంటే ఆ కండిషన్ సక్సెస్ అయ్యాక ప్రూవ్ అయితే పర్ఫార్మ్ చేసే వర్క్‌ని యాక్షన్ అంటాం. యాక్చువల్‌గా ట్రిగ్గర్ అంటే ఏంటి? ఈవెంట్ బేస్. అంటే Event వాటిని based. యెస్. ఈవెంట్ బేస్ కాబట్టి సో, ఈవెంట్స్ ఏముంటాయో వాటిని ట్రిగ్గర్ అవ్వమని చెప్పి మనం ఇనిషియేట్ చేస్తాం. సో, ఈవెంట్స్ మన ఏముంటాయి? సపోజ్ సేల్స్‌ఫోర్స్ మనం గూగుల్ షీటే తీసుకుందాం. దాంట్లో ట్రిగ్గర్ ఈవెంట్స్ ఏముంటాయి? Yes, Google Sheet. జస్ట్ ఎక్సెల్ షీట్‌లో అనుకోండి. గూగుల్ షీట్ Login. అంటే సారీ? I mean authentication. అథెంటికేషన్ కాదండి. మనకి ట్రిగ్గర్ ఈవెంట్స్ ఏముంటాయి అన్నాను. అందుకనే ఒకసారి ఫస్ట్ క్లాస్, 2 క్లాస్, సెకండ్ క్లాస్‌లో యాడింగ్ న్యూ మోడిఫైయింగ్ కాలమ్స్, అంటే న్యూ రోస్, మనం యాడింగ్ న్యూ జస్ట్ రోస్. ఎక్సెల్ షీట్‌లో ఏం చేస్తాం? న్యూ రో క్రియేట్ చేయడం, లేదంటే అప్డేట్ చేయడం, లేదా డిలీట్ చేయడం. ఓకే. లేదా న్యూ ఆర్ అప్డేటెడ్ ఏదన్నాను. లేకపోతే ఇంకేం చేస్తాం? ఇన్సర్ట్ చేయడం. ఇయన్నీ కూడా ఈవెంట్స్ కింద వస్తాయి. ఓకే. న్యూ రో క్రియేషన్ అయినా, ఓకే, అప్డేషన్ అయినా, డిలీషన్ అయినా, ఓకే. సో, ఇయన్నీ కూడా ఈవెంట్స్ కింద వస్తాయి. ఆ ఈవెంట్స్‌ని మనం ట్రిగ్గర్ చేయమని మనకి ఏమేమి ఉంటాయి ట్రిగ్గర్‌లో? సో, ట్రిగ్గర్ మనం రెసిపీ క్రియేట్ చేసేటప్పుడు ట్రిగ్గర్ తీసుకుంటున్నాం. ఓకే. సో, ట్రిగ్గర్ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి నీడెడ్? ప్రీరిక్విజిట్స్ ఏంటి? ఏమేం కావాలి మనకి? ఏముంటాయి? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes. యెస్ సార్. సో, మనం ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఏదైనా ఇక్కడ రెసిపీస్ క్రియేట్ చేస్తామంటే మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి? శాంపిల్. సో, ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్ అని పెడుతుంది. సో, మీరు కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పాలి దీంట్లో? ఇక్కడ చూడండి. యాప్, ట్రిగ్గర్, కనెక్షన్, సెటప్ ఉంది. సో, యాప్ అంటే ఏంటి? మా ఎండ్ సిస్టమ్ సార్. అంటే ఎక్కడి నుంచి ఇది సోర్స్ సిస్టమ్. అంటే యాక్చువల్‌గా ట్రిగ్గర్ సిస్టమ్ అన్నమాట ఇది. అంటే ట్రిగ్గర్ ఏ యాప్ నుంచి ట్రిగ్గర్ అవ్వాలి. సో, ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సేల్స్ ఫోర్స్ గాని, ఎస్ఏపీ గాని ఏదైనా సరే. ఇలాగ మనకు 2000 దాకా ఉన్నాయి అప్లికేషన్స్. సో, దీంట్లో దేని నుంచి అవ్వాలనేది మనం ఇక్కడ తీసుకోవాలి. యాప్ చూస్ చేసుకోవాలి. సో, మనకు గూగుల్ షీట్ కావాలనుకోండి. గూగుల్ షీట్ అని ప్రెస్ చేయాలి. సో, గూగుల్ షీట్ వచ్చింది. సో, దాని తర్వాత ఇది నేను అడిగేది. ఇక్కడ ఏమున్నాయి? ట్రిగ్గర్ ఈవెంట్స్, న్యూ రో, ఓకే, న్యూ ఆర్ అప్డేటెడ్ రో. సో, 4 ఉన్నాయి. సో, ఈ 4 అయినప్పుడు ట్రిగ్గర్ అవుతది. ఈ మనమైతే ఏది షీట్ తీసుకుంటున్నామో ఆ షీట్‌లో న్యూ రో క్రియేట్ అయినా ట్రిగ్గర్స్ వెన్ ఎ రో ఈస్ యాడెడ్ ఆర్ షీట్ ఆర్ వెన్ ఎ రో ఈస్ అప్డేటెడ్. ఓకే. సో, అయినప్పుడు ట్రిగ్గర్ అవుతది. సో, దీనికి మనకు కావాల్సిన కనెక్షన్ ఏంటి? సో, న్యూ ఆర్ అప్డేటెడ్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకేం అడుగుతది? కనెక్షన్. సో, దేనికి కనెక్షన్ ఇది? గూగుల్ షీట్ కనెక్ట్ అవ్వడానికి కోసం వర్కౌట్ Yes. సో, పర్టిక్యులర్ గూగుల్ షీట్ అంటే గూగుల్ షీట్ నుంచి గూగుల్ నుంచి మనకి వర్కాటోకి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది మనం అథెంటికేషన్ టైప్ ఇక్కడ OAuth 2.0 తీసుకుంటాం. సో, OAuth 2.0 తీసుకున్నప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్ అడుగుతది.
సో ఇక్కడ ఆ షీట్ ఎక్కడ ఉన్నది అనేది తీసుకోవాలి. మనం ఏ బేస్ మీద ఇక్కడ అథెంటికేషన్ చేస్తున్నాం? both. ఓఆత్. సో మనం ఇచ్చేది ఇక్కడ ఏంటి? ఇక్కడ నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నాను ఇక్కడ? Gmail login దిస్ ఈజ్ యూజర్ నేమ్. username. యా. తర్వాత నేను నెక్స్ట్ ఏమి ఇస్తాను? పాస్వర్డ్. పాస్వర్డ్. యాక్చువల్గా నా సిస్టమ్ లేదు ఈరోజు, ఇక్కడ పవర్ లేదు. సో అందుకని వేరే సిస్టమ్ చెప్తున్నాను. సో అలౌ కదా అని, కంటిన్యూ కదా అని అడుగుతుంది. సో ఇక్కడ అలౌ అడుగుతుంది. ఏంటి? సీ అండ్ డౌన్లోడ్ అండ్ సీ ఎడిట్ క్రియేట్ డిలీట్ ఆల్ యువర్ గూగుల్ షీట్స్. సో కనెక్షన్ ఇస్ సక్సెస్. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి మనకి? Setup. సో రీఫ్రెష్ చేయండి ఒకసారి. సో ఇది మనం తీసుకున్న కనెక్షన్. సో కనెక్షన్ సక్సెస్ అయిందంటే మనకి ఇలా గ్రీన్ లో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెటప్. సో సెటప్ లో మనకు అక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉన్న గూగుల్ షీట్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఐసిసి అకౌంట్స్, ఐసిసి క్రెడిట్, జియో ఎంప్లాయీ, సేల్స్ ట్రాన్సాక్షన్ అండ్ టైటిల్స్. ఇవన్నీ కూడా నా యొక్క గూగుల్ షీట్ కనెక్టివిటీతో ఉన్న ఈ షీట్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఈ షీట్ లో మళ్ళీ షీట్ నెంబర్, ఇది స్ప్రెడ్ షీట్, ఇది షీట్. సో గూగుల్ షీట్ ఎప్పుడైనా చూసారు మీరు? చూస్తే సో దీంట్లో మన గూగుల్ షీట్ ఓపెన్ చేస్తే సో దీంట్లో ఉన్న స్ప్రెడ్ షీట్స్ 5 వచ్చినాయి దీంట్లోకి. సో మొత్తం కూడా ఏఐ ఏం చేస్తుంది అంటే వర్క్ అవుట్ అనేది అంతా రీడ్ చేసేస్తుంది మన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది. సో అందువల్ల మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది ఇవన్నీ షీట్స్ కూడా. సో దీంట్లో నేను జీ ఎంప్లాయ్ తీసుకుంటున్నాను, దాంట్లో మళ్ళీ షీట్స్. సో జీ ఎంప్లాయ్ క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి ఇక్కడ. షీట్ 14, సేల్స్ ఆర్డర్ లాగా నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏ షీట్ ట్రిగ్గర్ అవ్వమని అని దాని మీనింగ్. సో ఇక్కడ మనం ఏది పాయింట్ అవుట్ చేస్తే తీసుకుంటుంది. సో దీంట్లో సేల్స్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకుంది. సో ఏ కాలమ్స్ మానిటర్ చేయాలి అంటే ఈ న్యూ ఆర్ అప్డేటెడ్ రికార్డ్ లో ఏ కాలమ్స్, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? షీట్ సేల్స్ ఆర్డర్ కదా. ఓకే, సో సేల్స్ ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఈ కాలమ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పండి? 5 columns ఉన్నాయి సార్. ఎస్, 5 కాలమ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ గా. సో వీటిలో ఏది మానిటర్ చేయమంటాం అని అడుగుతుంది అనమాట.
రైట్. సో మనకు కావాల్సిన వాటిలో అప్డేట్ కానీ న్యూ కానీ క్రియేట్ అయినప్పుడు ఆల్ తీసుకుంటుంది. ఓకే, సో రైట్ నో ఆల్ కాలమ్స్ 5 కాలమ్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనకు ఒక సెటప్ అనేది క్రియేట్ అయింది. ఏంటిది? ట్రిగ్గర్ సెటప్ అనేది క్రియేట్ అయింది. ఇది ఒక స్టెప్ నెంబర్ 1 ఇది. సో నెక్స్ట్ వెరీ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? యాక్షన్. సో యాక్షన్ లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి ట్రిగ్గర్ అయిన డేటాని ఏం చేయమని యాక్షన్ నేను యాప్ తీసుకుంటున్నా. అంటే ఇది ఏ యాప్ లోకి మనం ఇన్సర్ట్ చేయాలి. సో వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఇట్ షుడ్ బి టేక్ అండ్ కనెక్టివిటీ అండ్ సెటప్. సో ఓన్లీ డిఫరెన్స్ హియర్ ఇట్ ఈస్ ఎన్ యాక్షన్, హియర్ ఇట్ ఈస్ ఎన్ ట్రిగ్గర్. గాట్ ఇట్? అనుకోండి ఇక్కడ ట్రిగ్గర్. ఓకే, హియర్ యాక్షన్. సో వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఏ యాప్ లో తీసుకోవాలి? సో అట్ ప్రెసెంట్ మనం జీమెయిల్ తీసుకుందాం అనుకోండి. ఓకే, జీమెయిల్ అనేది కూడా ఒక అప్లికేషన్ కదా. అప్లికేషన్ లో ఏం చేయమంటాం అనేది ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇది తీసుకోకపోతే సేల్స్ ఫోర్స్ తీసుకున్నారు అనుకో. సో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఏముంటాయి యాక్షన్స్? ఇక్కడ ఏమున్నాయి? అప్డేట్ రికార్డు, సెర్చ్ రికార్డ్స్, క్రియేట్ రికార్డు, అప్రూవల్ ప్రోగ్రెస్, సిఎస్వి ఫైల్ ఫార్మేట్, డిలీట్ రికార్డు, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ గా వీళ్ళంతా రీడ్ చేసింది. ఏది వర్కౌట్ అనేవాళ్ళు ఇవన్నీ డెవలప్ చేస్తారు. ప్రోగ్రామింగ్ ఏం లేకుండా జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఆ ఫీచర్స్ సెటప్ లో వచ్చేలాగా. సో ఇక్కడ మన జీమెయిల్కి ఏముంది? ఫస్ట్ 2A2 ఉన్నాయి. సెండ్ ఇమెయిల్, డౌన్లోడ్ అటాచ్మెంట్ అండ్ కస్టమ్ యాక్షన్. ఇది ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్ అంటే ఓన్ గా మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చింది కాకుండా ఓన్ గా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది మనకు నెక్స్ట్ లెసన్స్ లో కవర్ అవుతుంది. సో ప్రస్తుతానికి సెండ్ ఇమెయిల్ తీసుకున్నాం. సో దీనికి ఇప్పుడు కనెక్టివిటీ అనేది కావాలి. సో ఈ కనెక్టివిటీకి మనం ఏమంటాం? దీన్ని సేమ్ ఓత్ అంటున్నాం. కాకపోతే ఇక్కడ మన కనెక్టివిటీ దేనికి ఇది ఏ అప్లికేషన్? ఇది యాక్షన్ అప్లికేషన్ మనకి. సో ఇదే తీసుకుంటున్నాను. కంటిన్యూ, అలౌ. సో కనెక్షన్ ఇస్ సక్సెస్. సో మై జీమెయిల్ అకౌంట్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకేంటి? వర్క్ యాటోకి కనెక్టివిటీ పోయింది. ఓకే, సో ఇక్కడ వచ్చింది చూసారా? ఇప్పుడు ఈ కనెక్టివిటీ అనేది వర్క్ యాటోకి జీమెయిల్ కి కనెక్టివిటీ. ఇది గూగుల్ షీట్ కి దీనికి కనెక్ట్. నేను సేమ్ అకౌంట్ వాడా, లేదా డిఫరెంట్ గా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ టార్గెట్ అప్లికేషన్ సేల్స్ ఫోర్స్ ఉంటే సేల్స్ ఫోర్స్ కనెక్టివిటీ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్. సో ఇప్పుడు వచ్చిన డేటాని ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఫీల్డ్ సెండ్ ఈమెయిల్ కి మనకి ఏముంటాయి? మన ఈమెయిల్ కంపోజ్ చేసాం అనుకోండి, ఏమేమి ఉంటాయో అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయో అన్ని ఇక్కడ డిస్ప్లే చేసింది కదా ట్రిగ్గర్ లో. అలాగే అట్ ద సేమ్ టైం సో జీమెయిల్లో మనం సన్ ఈమెయిల్ కొడతాం అనుకోండి, కంపోజ్. ఏమున్నాయి ఇక్కడ ఐటమ్స్? టు అడ్రస్, సబ్జెక్ట్, ఇంకా ఉంటాయి మనకి ఇక్కడ సిసి, బిసిసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి ఇది రీడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది మనకి? టు అడ్రస్, సబ్జెక్ట్, ఈమెయిల్ టైప్, మెసేజ్ అంటే ఇది బాడీ. ఓకే, సో ఇక్కడ నేనేమిస్తున్నాను? అక్కడి నుంచి వచ్చిన డేటా అంతా కూడా నాకు జీమెయిల్ కి ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే జీమెయిల్ కి మనం పంపించాలి. సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్, సబ్జెక్ట్ లైన్ వచ్చి ఈమెయిల్ టైప్ టెక్స్ట్ పెట్టాం. సో మెసేజ్ లో ఏమేమి కావాలి మనకి? సో ఈ డేటా అనేది మనం డేటా ఫిల్ అని చెప్పుకున్నాం చూసారా? ఇక్కడి నుంచే మనం మ్యాపింగ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఏ స్టెప్ నుంచి అయినా. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 లో వచ్చిన ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ రావాలి.
సో ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. సో రీఫ్రెష్. ఇక్కడ ఏం సెలెక్ట్ అయ్యలేదు. సో జియో ఎంప్లాయీ, సేల్స్ ఆర్డర్, ఆల్ కాలమ్స్, సేవ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా డాటా ఫీల్డ్ అనేది అన్ని దీంట్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా ఈ వర్కాటో ఏ అనేది అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసి ఇక్కడ మనకి డిస్ప్లే చేసేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆర్డర్, వాల్మార్ట్, ఆర్డర్ డీటెయిల్స్. సో ఆర్డర్ ఐడి, ఓఆర్డి ఐడి, సో ఆర్డర్ ఐడిని మ్యాప్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ నేమ్, నెక్స్ట్ ప్రోగ్రెస్, సో క్వాంటిటీ, QTY. అంటే సేమ్ ఫీల్డ్ నేమ్స్ ఉండాలని ఏం కాదు, ఆడక మన మ్యాపింగ్ షీట్ లో ఏది డిఫైన్ చేస్తే అది తీసుకుంటాం. అడ్రస్, ఓకే. సో ఇప్పుడు మనకి 2 కంప్లీట్ చేస్తాం. ఏంటది, ఒకటి ట్రిగ్గర్ పార్ట్, యాక్షన్ పార్ట్. సో సేవ్. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ గా దీన్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ రెసిపీ. ఏమైంది, ఇప్పుడు మనకు ఒక జీమెయిల్ వచ్చి ఉంటుంది, ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది ఏం డేటా వచ్చింది. AWS 12366 iPhone 23 ఆన్లైన్ 2 క్వాంటిటీ హైదరాబాద్ అనేది. సో మన గూగుల్ షీట్ లో ఇది ఈ రో అనేది ఏమైంది, ట్రిగ్గర్ అయ్యింది. ఓకే, ఇది ట్రిగ్గర్ అయ్యి మనకి ఈమెయిల్ అనేది జనరేట్ చేసి ఉంటుంది. ఓకే, సో వచ్చిందా మనకి ఇది, రైట్. సో ఇప్పుడు సెకండ్ టైం ట్రిగ్గర్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏ డేటా వస్తుంది మనకి, సెకండ్ రో వస్తుంది. కరెక్ట్. ఎందుకని సెకండ్ తీసుకుంది, ఫస్ట్ ఎందుకు తీసుకోదు, అది ఫస్ట్ ఆల్రెడీ రన్ అయిపోయింది, ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది. సో అది న్యూ అప్డేటెడ్ కాదు, న్యూ కాదు, అప్డేట్ కాదు. సో అందువల్ల న్యూ రో ఏది ఉందో చూసుకుంటుంది. సో న్యూ రో ఏముంది దీంట్లో, న్యూ రో ఏముంది, ఇది న్యూ రో, సెకండ్ రో. సో సెకండ్ రో న్యూ రో కాబట్టి అది మనకి డిస్ప్లే, అది ట్రిగ్గర్ ఈవెంట్ కింద తీసుకుని మనకి ఈమెయిల్ అనేది జనరేట్ చేసింది. సో వచ్చిందా, 1269 ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ట్రిగ్గర్ టెస్ట్ చేస్తాను. సో ఏమవుతుంది, వాట్ హ్యాపెన్, నో ట్రిగ్గర్ ఫౌండ్. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి ఇక్కడ డేటా లేదు. సో ఇక్కడ ఏ ఈవెంట్ లేవు, మనకి ట్రిగ్గర్ అవ్వడానికి కావాల్సిన సఫిషియెంట్ గా ఏమి ఈవెంట్స్ లేవు నా షీట్ లో. అప్డేటెడ్ న్యూరో లేదు, అట్ ద సేమ్ టైం అప్డేటెడ్ లేదు. ఓకే, సో అందువల్ల మనం టెస్ట్ రెసిపీ చేస్తే ఇట్స్ వెయిటింగ్ ఫర్, సో యూ విల్ చెక్ ఇన్ 29 minutes. అంటే బై డిఫాల్ట్ ఇస్ 30 minutes. ఓకే, 30 minutes కి మనం స్టార్ట్ రెసిపీ చేయాలి. ఇది ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తున్నాం. దీన్ని లైవ్ లో పెట్టాలంటే ఏం చేయాలి, స్టార్ట్ రెసిపీ చేయాలి. ఓకే, స్టార్ట్ రెసిపీ చేసామంటే ఎవ్రీ 30 minutes కి ఏదైనా న్యూ అయినా లేదా అప్డేటెడ్ అయినా సరే అదేం చేస్తుంది, డేటాను పుల్ చేసి మనకి జీమెయిల్ కి పంపిస్తుంది అన్నమాట. ఓకే, రైట్. సో దీంట్లో మనకి సరే ఇప్పుడు న్యూ పని చేస్తుందో లేదో మనం ఇంటర్నల్ గా చెక్ చేస్తాం.
అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన ట్రిగ్గర్ ఈవెంట్ కి ఇంకోటి ఉంది అప్డేట్. సో అప్డేట్ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ క్వాంటిటీ 20 చేస్తున్నాం. సో ఈ 20 అనేది ఈ కాలం, ఓకే, ఈ కాలంకి మనకి ఇది ఎలా తీసుకుంటుంది ట్రిగ్గర్ ఈవెంట్ లో? దీన్ని మానిటర్ చేయమని మనం ఇచ్చామా? అక్కడ ఆల్ కాలమ్స్ ఇచ్చాం సార్. ఎస్, ఆల్ కాలమ్స్ లో క్వాంటిటీ ఉంది కాబట్టి హలో నెక్స్ట్ సార్, ఆల్ కాలమ్స్ ఇచ్చాం కాబట్టి ఇది డిస్ప్లే చేస్తాం. ఓకే 20. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. టెస్ట్ రెసిపీ. సో అప్డేట్ అయింది కాబట్టి అది ట్రిగ్గర్ అయ్యింది, మనకి ఈమెయిల్ జనరేట్ చేస్తుంది. రైట్, క్వాంటిటీ అనేది 20 అప్డేట్ అయింది చూసారు. ఓకే సార్. రైట్, ఎస్ సార్. సో మనం ఒక 2 ఈవెంట్స్ తీసుకున్నాం దీంట్లో, న్యూ అప్డేటెడ్ యాక్షన్ పార్ట్ లో జీమెయిల్ తీసుకుని దానికి ఇన్సర్ట్ చేసాం. ఓకే, ద సేమ్ టైం ఇది ఏ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది చూడాలి. ఏ టైప్ ట్రిగ్గర్ తీసుకున్నాం మనం? న్యూ అప్డేటెడ్. ఇది రియల్ టైము, ఇది ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఇది మన గూగుల్ షీట్ లో లేదు కానీ ఇంకా బ్యాచ్ అని ఉంటాయి. అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఒకేసారి అంత డేటా కూడా రీడ్ చేయడానికి ఇది 1 by 1 తీసుకుంటుంది. గమనించారా? వాచ్ చేశారు కదా, ఇప్పుడు 1 by 1 రో తీసుకుంటుంది. ఎస్ సార్. ఓకేనా? సో బల్క్ లో చెప్పు ఛార్జింగ్ రేట్ ఓకే ఇలా అయిపోయింది. ఓకే, ఇక్కడ యాక్షన్ పార్ట్ లో మనం జీమెయిల్ తీసుకున్నాం గూగుల్ షీట్ లో. సో దీంట్లో చూసారా, యాడ్ రోస్ ఇన్ బల్క్, గెట్ రోస్ ఇన్ బల్క్, సెట్స్ రోస్ ఇన్ బ్యాచ్. ఇవన్నీ కూడా బ్యాచ్ అంటే అక్కడ 1000 రోస్ ఉన్నా కూడా ఒకేసారి బ్యాచ్ కింద తీసుకుని ఇన్సర్ట్ చేస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే ఫర్దర్ గా మనకు లూపింగ్ ద్వారా 1 by 1 రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేలాగా చేస్తాం. అంటే జస్ట్ ఇది చెప్పడానికి చెప్తున్నాను అనమాట. సో మా ఎక్కువ రోస్ ఉంటే అలాగా కలెక్ట్ చేయడం ఎట్ ఏ టైం అనే దాన్ని చూపిస్తున్నాం అనమాట. ఓకే, రైట్. ఎస్ సార్. ఓకే, సో మీరు టుమారో ఏం చేస్తారంటే వెంకట్ గారిని కాంటాక్ట్ చేసి వర్క్ అట్ యాక్సెస్ తీసుకోండి. మీ మార్నింగ్ సెషన్ లో 10 o'clock కాల్ చేయండి. ఓకే, కాల్ చేసి మాకు వర్క్ అట్ యాక్సెస్ తీసుకోండి. వర్క్ అట్ యాక్సెస్ చేసుకున్న తర్వాత ఒక రెసిపీని ఫస్ట్ క్రియేట్ చేయడానికి ఇలా చేయండి, సేమ్ రికార్డింగ్ ఫాలో అయ్యి. ఓకే, అట్ ద సేమ్ టైం మనం రేపటి నుంచి ఈ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేద్దాం. దీంట్లో సేల్స్ ఫోర్స్, ఎస్ఐపి, జీరా, హౌ టు ఇంటిగ్రేట్ ఈ ఫంక్షన్స్, రెసిపీ ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కవర్ అవుతాయి మనకి ఈ కోర్స్. మనకి డాష్ బోర్డ్ లో ఉన్నాయన్నీ. ఓకే, దీంట్లో ఉన్న టూల్స్ ఇవన్నీ కూడా కామన్ డేటా మోడ్, లుకప్ టేబుల్స్ అంటే ఏంటి, ఆన్-ప్రెమ్ గూడ్స్, పీపుల్ టాస్క్, నెక్స్ట్ దీంట్లో కొన్ని ఉన్నాయి. ఏపీఐ ప్లాట్ఫామ్, ఈవెంట్ స్ట్రీమ్స్, ఇది పబ్సబ్ అని ఉండేది, ఇప్పుడు కన్వర్ట్ చేసి ఈవెంట్ స్ట్రీమ్స్ కింద పెట్టారు వర్క్ బోర్డ్. సో ఈ టాపిక్స్ అన్ని మనకు 1 by 1. అలాగే అట్ ది సేమ్ టైం అన్ని ఇంటిగ్రేషన్స్, సేల్స్ ఫోర్స్, ఓకే, స్నోఫ్లేక్, మన డేటాబేస్ రిలేటెడ్ MySQL, స్నోఫ్లేక్, ఆన్ ప్రెమిసెస్ చూస్తాం. ఆన్ ప్రెమిసెస్ అంటే మన క్లౌడ్ కాకుండా లోకల్లో మన సిస్టంలో ఇన్సర్ట్ చేసుకుని దాన్ని ఎలాగ ఇంటిగ్రేట్ చేయగలిగింది, ఆ కాన్సెప్ట్ ఆన్ ప్రెమ్ గ్రూప్స్ లో కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లుకప్ టేబుల్స్, మెసేజ్ ఇవన్నీ కూడా 1 by 1 టాపిక్ కవర్ అవుతాయి. ఇంటిగ్రేషన్ వచ్చేదానికి మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రాజెక్ట్ ట్రాకింగ్ ఎప్పుడు కూడా ఒక టూల్ ఉంటుంది, దానికి జీరా లేదా సర్వీస్. సో ఆ రెండింటి వాడతారు కాబట్టి అదొకటి. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి అప్లికేషన్స్, ఏవేంటి ఆ అప్లికేషన్స్ అన్ని కవర్ చేస్తాం. ఓకే, ఓకే సార్. ఓకే సార్.
సో మీరు టుమారో మార్నింగ్ ఏం చేస్తారంటే యాక్సెస్ తీసుకుని ఒక రెసిపీ క్రియేట్ చేయండి. రేపు ఈవినింగ్ రిజ్యూమ్ సేమ్ సెషన్. ఓకే, ఓకే సార్. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి రిఫ్రెష్ చేయండి ఒకసారి సబ్జెక్ట్ కూడా. మీరు కరెక్ట్గా అనలేదు, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, అది చెప్పలేదు కదా, అందుకనే నేను ఒకసారి రివిజన్ చేయమని. అంటే చాలా రోజులు అయింది కదా, మీకు కూడా గుర్తుండకపోవచ్చు. రైట్ ఓకే సార్. ఓకే సార్. రైట్, బాయ్. బాయ్ సార్. బాయ్ సార్.